యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మూడో మాట బాధ్యతను గురించినటువంటి మాట. యేసు ప్రభు అతి వేదనతో బాధపడుతున్నప్పటికీ కూడా అందరూ విడిచి వెళ్ళిపోతుంటే ఆ వేదనను చూస్తూ తల్లి అయిన మరియా తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను ఏడుస్తూ ఉంటే, అప్పుడు దేవుడు తన తల్లిని చూచిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఒంటరిగా అయిపోతుందేమో అనే ఉద్దేశంతోని, అంటే వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను అంటే తనకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, చాలా నమ్మకస్తుడు, ఎప్పుడు కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉండేవాడు, ఎప్పుడు కూడా తృణీకరించలేదు. దేవుణ్ణి విడిచి అసలు ఎప్పుడూ కూడా ఉండలేదు. అట్లాంటి నమ్మకమైనటువంటి వ్యక్తికి తన తల్లిని అప్పగించిందనమాట. ఒంటరిగా ఉండకుండా తన తల్లిని తన తదనంతరము ఎంతో జాగ్రత్తతో చూసుకుంటాడనే ఒక నమ్మకముతో తన తల్లిని యోహానుకు అప్పగిస్తాడు. యోహానుకు అప్పగించి తాను మరణించిన తర్వాత అప్పటి నుంచి యోహాను ప్రభు చెప్పిన మాటలు, అంటే చాలా మంది దేవుడు లేడు కదా ఏమైనా చేయొచ్చు తన తల్లిని అని అనుకోలేదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా వినే శిష్యుడు, అతి శ్రేష్టమైన అంటే ప్రియమైనటువంటి శిష్యుడు, తనకిష్టమైనటువంటి శిష్యుడు కాబట్టి తన తల్లిని తన తదనంతరం కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి వ్యక్తి ఈయన యోహాను. ఈ ఇద్దరిని అంటే తల్లినేమో ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించాడు. యోహాను కూడా శిష్యులందరిలో ఒక ప్రియ శిష్యుడు కాబట్టి తన తల్లికి అప్పగించాడు. ఇక్కడ అప్పగింతలు, శిష్యుడినేమో తల్లికి అప్పగించాడు, తల్లినేమో తన ప్రియ శిష్యునికి అప్పగించిండు అనమాట. అప్పగించేసి తన తదనంతరం వీళ్ళందరూ కలిసి ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో దేవుడు చేసిండు.